హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ మహి వ్లాగ్స్ తెలుగు. ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియో చూపిస్తానమాట. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా రోజు మార్నింగే మేము మంచిగా రెడీ అయిపోయాము. నేనైతే ఒక సింపుల్ వాచ్ చేసుకుని షైన్ వేసుకుని రెడీ అయిపోయాను. ఇప్పుడైతే ఎంత మాత్రం లేట్ చేయకుండా మనం బయలుదేరిపోతాము. మీ అందరికీ తెలుసు, మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా ఫ్యామిలీ మొత్తం ఇలా బండి మీద వెళ్ళిపోతామన్నమాట. ఇంకా చిన్నబాబుని ఎవరి దగ్గర అప్ చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి ఇంక మాతో పాటు వచ్చేస్తాడు. అండ్ అలా తిప్పడం కూడా నాకు చాలా ఇష్టము. వాటితో మంచి టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది మాకు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. చెన్నైలో సర్వనా స్టోర్ అని చెప్పేసి టీ నగర్లో ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చేసాము. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది చాలా బెస్ట్ ప్లేస్ షాపింగ్ చేయడానికి. చాలా 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 రీజనబుల్ ప్రైజెస్లో అన్నీ దొరికిపోతాయి. ఇక్కడైతే మనకి ఇది సర్వనా స్టోర్ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను మీకు. మనకి ఎంట్రన్స్లోనే 50 రూపీస్ కలెక్ట్ చేస్తారు బైక్ పార్కింగ్ కోసం. పార్కింగ్కి అయితే మనకి ఏ లోటు ఉండదు, చాలా మంచి ప్లేస్ ఉంటుంది. ఇక్కడైతే పావురాల కోసం పరిగెడుతున్నాడు మా వాడు. అవేమో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి దగ్గరికి వెళ్తుంటే. ఆ లేడీకి గోల్డ్ కలర్ వేసినట్లయితే అది బంగారు లేడీ అయిపోదును, చూసేదానికి సేమ్ అలాగే ఉంది. ఇక్కడైతే చెప్పాను కదా ఇది బ్యాక్ సైడ్ అని. మనకి వెల్కమ్ చేస్తాయన్నమాట 2 ఎలిఫెంట్స్ 2 స్టాచ్యూస్ని. ఇవి యాక్చువల్లీ ఫ్రంట్ సైడ్ ఉండేవి, థీమ్ మార్చారనమాట. సో అందుకని బ్యాక్ సైడ్కి మార్చేశారు. ఇది 9 ఫ్లోర్స్ ఉంటుంది. ఇది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఫుడ్ కోర్ట్ ఉంటుందన్నమాట. ఇవన్నీ రైస్ ఐటమ్స్, పులిహోర, దద్దోజనం, ఏమంటారు సాంబార్ రైస్, బెంజ్ రైస్ అంటారు, అంటే ఇక్కడ వెజిటేబుల్తో చేస్తారనమాట. ఇంకా అలా వెజ్ పులావు, ఇదంతా కూడా పిజ్జాకి సంబంధించింది. అన్నీ ఫుడ్ అంతా బాగానే ఉంటుంది. ఫుడ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచిగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫుడ్ అంతా చూపించేస్తున్నాను. డోనట్స్ ఉంటాయి, కేక్ ఉంటుంది, బేకరీ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కేక్స్, కిందేమో అవన్నీ డ్రింక్స్ అనమాట. మంచి షర్బత్ లాగా అవన్నీ సమ్మర్ డ్రింక్స్ టైప్లో ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి, ఇంకా మెనూ పెట్టలేదు ఇక్కడ. ఇవేమో స్వీట్స్. మనకి ఏది కావాలన్నా సరే ఇక్కడ మనం మనీ పే చేసి ఆ ఫుడ్ని మనం తీసుకోవాలన్నమాట. రకరకాల ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్తో ఉంటుంది. ఇవేమో సర్వనా స్టోర్కి సంబంధించిన స్నాక్స్ అనమాట. ఈ బ్రాండ్ వీళ్ళదే. దీని ఫుడ్ కోర్ట్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి. మనం కొంచెం ఎర్లీగా వచ్చాం కాబట్టి చాలా ఖాళీగా కనిపిస్తుంది, లేదంటే అసలు ఒక్క టేబుల్ కూడా ఖాళీ ఉండదు. ఎందుకంటే షాపింగ్ చేసి ఇక్కడే ఫుడ్ తినేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట అందరూ కూడా. సో అందుకని ఫుడ్ కోర్ట్ ఎప్పుడూ ఖాళీ ఉండదు. ఇంక ఇక్కడైతే మేము రవ్వ కేసరి ఒకటి ఆర్డర్ చేసాము, అండ్ రైస్ ఐటెం ఒకటి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. మా హస్బెండ్కి స్వీట్ తినాలనిపించిందంట, తను మాత్రం ఇది పెట్టుకున్నారు. మా వాడు చాలా ఆకలిగా ఉన్నాడు. ఫస్ట్ వాడు తినేసాక తర్వాత నేను తింటాను, ఎందుకంటే అదంతా కూడా వాడు తినలేడు కాబట్టి. నాకు బాగా నచ్చేది ఇదే అనమాట. చక్కగా ఆకలితో ఉండకుండా మనం షాపింగ్ చేసుకుని, లేదంటే షాపింగ్ చేయకముందైనా సరే ఇలా ఫుడ్ తినేసి వెళ్ళామంటే మనకు కావాల్సినంతసేపు షాపింగ్ చేసుకోవచ్చు. ఫుడ్ కోర్ట్ నుంచి బయటికి రాగానే ఇదంతా కూడా మెన్స్ వేర్ అనమాట. వాళ్ళకి క్లాత్, షర్ట్, ప్యాంట్స్ ఉంటాయి కదా, అవి కుట్టించుకునే ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ పరుపులు, ఇంకా బెడ్రూమ్కి సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. బెడ్షీట్స్, కర్టెన్స్, పిల్లో కవర్స్, ఇలా రకరకాలు అన్నీ ఉంటాయన్నమాట. ఇది ఎందుకో నాకు చూడగానే నచ్చింది. ప్లేస్ ఎక్కువ లేనప్పుడు ఇలా మనం ఫోల్డ్ చేసుకుని తక్కువ ప్లేస్ ఆక్యుపై చేసేలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇంక చూసారు కదా, ఇదంతా కూడా మెన్స్ వేర్ అనమాట. నేను పెద్దగా ఏం చూపించట్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ కాదు షాపింగ్ చేసేది. మనం డైరెక్ట్గా 4th ఫ్లోర్కి వెళ్ళిపోదాము. 4th ఫ్లోర్లో నాకు కావాల్సినవన్నీ తీసుకుంటూ మీకు కూడా చూపించేస్తాను. ఇది సర్వనా స్టోర్ కాబట్టి ఎస్ఎన్ లెటర్తో దీన్ని ఇలా డిజైన్ చేశారనమాట. డైమండ్స్ లాగే ఉంటాయి సేమ్. ఇంకా షాపింగ్ అది ఏదైనా సరే ఇక్కడికి వచ్చేసి అనమాట. చాలా మంచి మంచి ఐటమ్స్ అన్నీ దొరికేస్తాయి. ఇంకా లిఫ్ట్లో ఇక్కడ మనం 4th ఫ్లోర్కి వచ్చేసాము. ఇలా లిఫ్ట్ పక్కన మనకి బుక్స్ అవి పెట్టారనమాట. ఎవరైనా హోమ్ స్కూల్ చేయాలనుకునే పిల్లలకి బుక్స్ కూడా మంచిగా దొరికేస్తాయి. అసలు బుక్స్ కాదండి, ఏదైనా సరే ప్రతిదీ ఇక్కడ అన్నీ మంచిగా దొరికేస్తాయి అనమాట. అసలు ఆన్లైన్ షాపింగ్ పెద్దగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడికి వచ్చి అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏం కావాలో దాని దగ్గరికి వెళ్ళిపోదాము. డైరెక్ట్ 4th ఫ్లోర్కి వెళ్ళిపోయి మనకు కావాల్సింది తీసుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను కదా, అసలు చాలా 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 బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో. మీరు ఎక్కడ కూడా ఇంత పెద్ద కలెక్షన్ మీరు చూసుండరు. చాలా 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 మంచి కలెక్షన్ అంతా చూపిస్తాను. ఇక్కడైతే చిన్నపిల్లలకు సంబంధించినవి హెడ్ బ్యాండ్స్ అనమాట. మంచి వైట్ కలర్ స్టోన్స్తో చాలా 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 బాగున్నాయి. అసలు ఒక మంచి ఫ్రాక్ వేసి సింపుల్గా ఇలా పెట్టామంటే ఆడపిల్లలకి ఎంత బాగుంటుందో. బేబీ గర్ల్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచి బెస్ట్ ఆప్షన్ ఇది షాపింగ్ చేయడానికి. చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను పెట్టుకుని కూడా చూపిస్తున్నాను.
చాలా 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 క్యూట్గా ఉంది. నాకు ఎందుకో ఇది చాలా బాగా నచ్చింది అనమాట. సో నేను అవన్నీ చూస్తున్నప్పుడు చాలా ఫీల్ అయ్యాను. ఆడపిల్ల పుట్టుంటే బాగుంటుంది, చక్కగా రెడీ చేయొచ్చు కదా. సో నేనే పెట్టుకుని చూస్తున్నాను, ఎంత బాగుందో అసలు. మా వాడు చూడండి వాడికి నచ్చినవన్నీ తీసుకుని పెట్టేసుకుంటున్నాడు అన్నీను. వాడికి ఏది నచ్చితే తీసేస్తున్నాడు అనమాట. ఇంక ఇవన్నీ ఇవే అసలు డైమండ్స్ లాగా భలే మెరిసిపోతున్నాయి, జగిల్ జిగల్మని. చాలా 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 బాగుంది. చూసారు కదా ఎంత బాగుందో, అసలు అవసరం అనమాట. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఉంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది వీడియో. ప్లీజ్ చూస్తూ ఉండండి. ఇక్కడ ఏంటంటే ఈ 4th ఫ్లోర్ అంతా కూడా మనకి షాపింగ్ అనమాట. అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ అట్లా దొరుకుతాయి. ఇది ఓన్లీ లేడీస్ సంబంధించింది. ఇలా మనకి బాస్కెట్స్ ఉంటాయి. ఒక బాస్కెట్ని తీసుకుని మనకి ఏం కావాలో ఆ వస్తువులన్నీ అందులో వేసుకుని బిల్ చేయించుకోవాలన్నమాట. ఇంకా బాస్కెట్ తీసుకుని ఇంకా ఇక్కడ నుంచి మొదలు ఇంకా మన షాపింగ్. ఇంక ఇవన్నీ పర్ల్స్ అవన్నీ అట్లా చిన్న చిన్న దండలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ సెట్స్ అనమాట. ఈ రో అంతా చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తం అన్ని నెక్ సెట్స్ ఈ లైన్ అంతా కూడాను. ఎంత బాగున్నాయో అసలు. ఈ బ్లాక్ కలర్ అయితే అసలు ఎంత బాగుందో, చూడగానే నాకు కళ్ళు దాని మీద పడ్డాయి. చాలా 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 నీట్గా ఉన్నాయి. నేను ఇంకా ప్రతిదీ డీటెయిల్గా చూపించలేదు, కానీ అసలు అంత టైం ఉండదు, చాలా లెంతీ అయిపోతుంది వీడియో ప్రతిదీ చూపించాలంటే. చాలా బాగున్నాయి. ఇదేమో పింక్ కలర్లో ఉంది. అసలు ఆడపిల్లలకి పింక్ ఎక్కడున్నా సరే మన కళ్ళు అట్టే పడిపోతాయి దాని మీద. ఫేవరెట్ కలర్ అందరికీ పింక్ కలర్ అంటే. ఇక్కడేమో సింపుల్గా చైన్స్ చూస్తున్నాను. ఇటువైపు అంతా కూడా బ్లాక్ బీడ్స్ అవన్నీ ఉన్నాయి. సింపుల్గా ఉండేదంతా కూడా ఇటువైపు ఉన్నాయి అనమాట. ఆ ట్రేస్లో ఉండేవి కూడా అన్నీ ఇయర్ రింగ్స్, స్టడ్స్ మంచిగా అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడేమో ఇవన్నీ బ్లాక్ బీడ్స్, ఇవేమో చౌలీలు అనమాట. ఈ ప్యాకెట్స్లో ఉన్నవన్నీ కూడా మంచి మంచి కలెక్షన్ ఇదంతా కూడా. సో ఇక్కడ ఏంటంటే తక్కువ రేటు ఉన్నవి దానికి తగ్గ క్వాలిటీ ఉంటుంది, కొంచెం మంచి క్వాలిటీ ఉండేవి దానికి తగ్గ ప్రైస్ ఉంటుంది అనమాట. సో మనకు నచ్చినవి తీసుకోవడమే, దాని ప్రైస్కి తగ్గినట్టుగానే ఉంటుంది క్వాలిటీ అనేది. ఇదేమో పర్ల్స్ అనమాట. ఇలా సెట్ ప్రకారంగా తీసుకోవాలి. ఇవి చూసారా ఇయర్ రింగ్స్, చాలా పెద్దవి, ఇంకా పెద్ద సైజులో కూడా ఉంటాయి. ఇవేంటి ఇయర్ రింగ్స్ ఇంత పెద్దవి ఉన్నాయండి అని చెప్పేసి అడుగుతారు మా హస్బెండ్. చిట్టోడు సరిపోతాయేమో గాజుల్లాగా అని. నేను ఎంత నవ్వానో అసలు. ఇంకా పెద్దవి ఉంటే ఇంకా నువ్వు ఎప్పుడు చూడలేదేమో అని చెప్పేసి అన్నాను నేను. ఇంక ఇక్కడైతే చూడండి అసలైంది ఇదే అనమాట, క్లిప్స్. ఈ రో అంతా కూడా క్లిప్స్ అనమాట, రకరకాల క్లిప్స్. ఇవన్నీ చూస్తుంటే మనసు అంత సంతోషం, కళ్ళ నిండా ఆనందం అనమాట. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మీరు మీ వీడియోలో చూస్తే ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ నేను మళ్ళీ ఈ వీడియో చూసుకుని వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన ఫీలింగే అనమాట. ఇది చెన్నైలో చెప్పాను కదా చెన్నైలో ఉంటుందని. టీ నగర్ అని చెప్పేసి ఎవరికి తెలియకుండా ఉండదు. టీ నగర్ చాలా మంచి ప్లేస్. టీ నగర్ అనేది చాలా మంచి ప్లేస్. ఇది షాపింగ్ చేయడానికి చెప్పాను కదా, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా షాపింగ్ చేయగలిగేలాగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఇది మొత్తం 9 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట. మంచిగా ఇలాగా ఉంటుంది. ఇవన్నీ మంచిగా ఆర్గనైజేషన్ చూసారు ఎంత బాగా చేశారో. ఏ క్లిప్కి ఏ టైప్ ఆఫ్ క్లిప్స్కి ఆ టైప్ ఆఫ్ ట్రేస్ అన్నీ సపరేట్ చేసి పెట్టేశారు. చాలా నీట్గా ఆర్గనైజేషన్ చేశారనమాట. మనం వెతుక్కునే పని ఉండదు. ఒక్క ట్రే చేసి తీసి చూసుకున్నామంటే అందులో ఏముందో మనకు తెలిసిపోతుంది. మనకు నచ్చింది తీసుకోవటమే. ఈ క్లిప్స్ చూస్తున్నప్పుడు నాకు ఏం గుర్తొస్తుందంటే, మా హస్బెండ్ నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ తను చెన్నై వచ్చేసారనమాట. ఇంకా మ్యారేజ్కి మాకు అప్పటికి 2 months టైం ఉంది. సో మ్యారేజ్కి వచ్చేటప్పుడు నీకు ఏం తీసుకురా అని అడిగారు. నాకు చాలా ఇష్టం క్లిప్స్ అంటే. నేనేం పెద్దవి ఎప్పుడు అడగంటానని, నాకు చాలా చాలా చిన్నవే కోరికలు ఉంటాయన్నమాట. ఏదైనా చిన్న క్లిప్ తీసుకురండి అంటే ఇక్కడికి వచ్చి పాపం తను లిఫ్ట్ కూడా ఎక్కలేదంట, 8 floors మెట్లు ఎక్కుకొని వచ్చి క్లిప్స్ పాపం తనకు నచ్చినవి ఒక 3-4 తీసుకుని వచ్చారు. చాలా మంచివి తీసుకొచ్చారనమాట. చాలా బాగుంది. ఇక్కడ చిన్న క్లిప్స్ అన్నీ చాలా ఐటమ్స్ ఉంటాయి. బనానా క్లిప్స్, రకరకాల మోడల్స్ అండి. అసలు ఎన్ని మోడల్స్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. చాలా మంచి మంచి మోడల్స్ అన్నీ ఉన్నాయి. లేని కలర్ అంటూ ఉండదు. కన్ఫ్యూజ్ అయిపోతాము, ఏం తీసుకోవాలో అర్థం కాదు, అంత కలెక్షన్ అనమాట. చూసారు కదా, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం క్లిప్సే అనమాట. ఇది ఒక్కటే కాదు, దీని పక్కనే 2 rows ఉన్నాయి. ఆ 2 వరుసల్లోనూ కూడా ఇంక ఇవే ఉన్నాయన్నమాట.
చిన్న బాబు చాలా కోఆపరేట్ చేస్తాడండి. అసలు ఎంత బాగా అంటే ఏడవడు, విసిగించడు, ఏమి చేయడు. ఇలా బయటకు తీసుకొచ్చామంటే అదే పెద్ద హ్యాపీనెస్ వాడికి. ఇంక ఇక్కడ చూసారా, ఇదేం క్లిప్పో మరి చాలా పెద్దది ఉంది, సిల్వర్ కలర్లో ఉంది. ఇదేమో గోల్డ్ కలర్లో ఉంది. సేమ్ గోల్డ్ ఫ్లవర్ తల్లో పెట్టుకున్నట్టే ఉందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివన్నీ సర్వనా స్టోర్కి వచ్చేసి మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎంత బాగుంటుందంటే మంచి మ్యూజిక్ ప్లే చేస్తారు, దానికి తోడు ఏసీ. ఇంత కూడా మనం అలసిపోమన్నమాట, మనం ఓపిక్గా చూసుకుంటూ వెళ్ళటమే. చాలా 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 బాగుంది. నాకైతే వీడియో చూస్తుంటే నాకు ఇంకా బాగా నచ్చుతుంది. మళ్ళీ ఇవన్నీ చూస్తున్నంత ఫీలింగ్, అక్కడికి వెళ్ళి చూస్తున్నంత ఫీలింగ్ మళ్ళీ కలుగుతుంది. ఇంక ఇవన్నీ అవే అనమాట. సెట్ వైజ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రతిదీ కూడా మనకు అన్నీ చాలా బాగా ఇక్కడ అన్నీ ఉంటాయి. ఈ క్లిప్ చూసారా ఎంత బాగుందో, చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయన్నమాట. ఇవి క్వాలిటీ ఎంత బాగుంది తెలుసా, ఈ క్లిప్ అసలు చాలా బాగుంది. కొంచెం జుట్టు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ ప్లేస్ వచ్చి మీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. ఇదేమో కొప్పు పెట్టుకుని వేసుకుంటారు కదా, పెన్సిల్లా ఉంది కదా, అదనమాట. దీంతోనే కొప్పు వేసుకుంటారు. ఎవరికైనా ఇది వేసుకునే అలవాటు ఉంటే, వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి దీన్ని ఎలా వేసుకోవాలో. అండ్ ఇవన్నీ కూడా మంచి క్లిప్స్, ఇవన్నీ చిన్న సైజ్ క్లిప్స్ అనమాట. ఇప్పటి వరకు పెద్దవి చూపించాను కదా, ఇవన్నీ చిన్నవి. చిన్న వాటిల్లో కూడా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మల్టిపుల్ కలర్స్ అనమాట, 1 2 కాదు. ఇంక నేను ఇక్కడ వేరే ట్రే తెచ్చుకున్నాను, ఎందుకంటే మా బాబు ఒక బాస్కెట్ నా చేతిలోంచి తీసేసుకున్నాడు. ఇంక సరే అని చెప్పి అది వాడికి వదిలేసాను. ఇంక మనల్ని మంచిగా ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవాలంటే కొంచెం సేపు వాడిని ఫ్రీ బర్డ్లో వదిలేయాలన్నమాట. నేను వేరే బాస్కెట్ తెచ్చుకుని మిగతావన్నీ చూస్తాను అనమాట. క్లిప్స్ ఇవి ఎంత బాగున్నాయి తెలుసా, గ్లాసీ లుక్తో. అసలు ఎంత షైన్ అంటే చాలా 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 బాగుంది. ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి చూడండి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. మీరు క్లిప్స్ పెట్టుకునేటప్పుడు చాలా హెడేక్ వస్తుంది కదా, తలనొప్పి వచ్చేస్తాయి. క్లిప్స్ పెట్టుకుని ఎక్కువసేపు ఉండలేము, ఎందుకంటే అది చాలా టైట్గా పట్టేసేలా కాకుండా చాలా ఇలా స్మూత్గా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేవి తీసుకుని పెట్టుకున్నారంటే అవి చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడేమో ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తున్నాను, ఎంత బాగుందో. నా డ్రెస్కి మంచి మ్యాచింగ్ అనమాట, సేమ్ కలరు. చాలా 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 బాగుంది. ఎన్ని చాందిబాలీస్ అసలు, ఓ మై గాడ్, ఎంత పెద్ద కలెక్షన్ అసలు నేను ఎప్పుడూ చూడలేదు. చాలా మంచి కలెక్షన్ అనమాట. మల్టిపుల్ కలర్స్, పేస్టల్ కలర్స్, డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయి. మంచిగా అన్ని స్టైల్ చేసే వాళ్ళకి చాలా 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 మంచి ప్లేస్ అండి. ఎన్నిసార్లు చెప్తున్నానో అసలు. ఇవి చూడండి, పీచ్ కలర్ ఎంత బాగున్నాయో. ఒక మంచి డ్రెస్ వేసుకొని సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారంటే అసలు లుక్ అదిరిపోతుంది. రకరకాలుగా స్టైల్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్ అనమాట. చూసారు కదా ఎన్ని ఉన్నాయో అసలు, అమ్మ బాబాయ్ చెప్పలేను ఇంకా ఎంత బాగుందో. చాలా 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 బాగుంది. కన్నులకు ఒక పండుగ అనమాట నిజంగాను. ఇవన్నీ కూడా ఇక్కడ థ్రెడ్ జ్యువెలరీ అనమాట. ఏదైనా మోడర్న్ డ్రెస్ వేసుకుని చాలా బాగుంటుంది. మోడర్న్ డ్రెస్ల మీదకి ఇదైతే చాలా చాలా బాగుంటుంది లుక్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. రౌండ్ షేప్లో ఉంది కదా, బ్లాక్ బీడ్స్ కాదు, అలాగని బ్లాక్ చైన్ కాదు, అది థ్రెడ్ వచ్చి థ్రెడ్కి ఉందన్నమాట. చాలా 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 బాగుంది. అందులోని మంచి మంచి షేప్స్తో ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ వరస అంతా కూడా పిన్నీసులు అనమాట. అదే శారీకి పెట్టుకుంటాం కదా, సేఫ్టీ పిన్, అది. ఎంత కలెక్షన్ ఉందంటే పిన్నీసులు కూడా ఇన్ని ఉన్నాయా అని చెప్పి మా హస్బెండ్ ఒక్కటే కామెడీ. నేను నవ్వలేక చచ్చిపోయాను అసలు ఆ రోజు. ఓ మై గాడ్, ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి అసలు. చాలా 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 ఐటమ్స్ ఉన్నాయి పిన్నిసుల్లో కూడా. అది నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు చిన్నపిల్లలు చూపించాను కదా, ఇక్కడేమో కొంచెం పెద్ద పిల్లలకి హెడ్ బ్యాండ్స్ అనమాట. ఇవన్నీ కూడా రబ్బర్ బ్యాండ్స్. బాక్స్లో చూసారు ఎంత బాగా పెట్టారో అసలు. బ్యాంగిల్స్లా ఉంది చూడటానికి, కానీ బ్యాంగిల్స్ కాదు, అవి రబ్బర్ బ్యాండ్స్ అనమాట. మనకి ఇలా సెట్ వైజ్ వేసేసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి మంచిగా సివిల్ డ్రెస్ వేసినప్పుడు, ఇలా 2 జడలు వేసినప్పుడు వాళ్ళకి మంచిగా పెట్టచ్చు అనమాట. అండ్ మనం కూడా వాడచ్చు మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్స్ ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే. నేను ఎప్పుడు బ్లాకే వాడతాను, నేను బ్లాక్ తప్ప వేరేది ఏది పెట్టుకోను అనమాట. మోస్ట్లీ అయితే బ్లాకే ఉంటుంది నా తల్లో, నేనైతే అవే తీసుకుంటాను. చూసారా ఎంత బాగుందో, చెప్పాను కదా బ్యాంగిల్స్ లాగా భలే పెట్టారని. మంచిగా ఆర్గనైజ్డ్గా పెట్టారు, అసలు ఎక్కడో చెల్లా చెదురైపోవడం ఏమి ఉండవు. ఇవన్నీ టిక్ టాక్స్ అనమాట. ఇందాక చూపించాను కదా, ఇవి పెద్దవాళ్ళు పెట్టుకునేవన్నమాట, పర్వాలేదు. మంచి టీనేజ్ గర్ల్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ పెట్టుకోవచ్చు, బాగుంటాయి వాళ్ళకి కూడా. రబ్బర్ బ్యాండ్స్ అవి చాలా చాలా బాగున్నాయి.
ఇవన్నీనేమో చిన్నపిల్లలవి. ఇంకా ఈ సెట్స్ అన్నీ కూడా చిన్నపిల్లలకే బాగుంటాయి. ఇంకా అలా మేము నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా చాలా కలెక్షన్ అండి బాబు, 1 2 కాదు. ఇక్కడేమో హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనమాట. కొంచెం ఫ్రంట్ హెయిర్ బాగా ఎక్కువగా ఊడిపోయి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి మీకు ఆన్లైన్లో కూడా ఉంటాయి. ఎవరైనా చెన్నైలో ఉన్నారనుకోండి, సో ఇవి మనం చూసి మనం దాన్ని డైరెక్ట్గా ఫీల్ అయ్యి అది ఎంత క్వాలిటీ ఉన్నదని దాన్ని బట్టి చూసి తీసుకోవచ్చు అనమాట. ఇదేమో ఇది కూడా హెయిర్ ఎక్స్టెన్షనే. మనకి హెయిర్ని 2 భాగాలుగా చేసి దానిలో పెట్టేసుకుంటే మన ఒరిజినల్ హెయిర్లో కలిసిపోతుంది. చాలా బాగుంది. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది, 260 అరౌండ్ అట్లా పడిందనమాట. ఇది కూడా చాలా బాగుంది. అసలు మా హస్బెండ్ అంటున్నారు, ఓయ్ బాబోయ్ ఇన్ని ఉన్నాయేంటి బాబు మీకు అసలు, ఇంత కలెక్షనా, అసలు అబ్బాయిలకైతే ఇంత గొడవే ఉండదు అసలు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇవన్నీ కూడా బేబీ గర్ల్స్కి అనమాట. చూసారు ఎంత కలెక్షన్ ఉందో, రకరకాల క్లిప్స్, టిక్టాక్స్ ఎంత బాగున్నాయో. ఇవేమో బౌ క్లిప్స్ అనమాట, పైన చూపిస్తున్నవి. ఒక మంచి ఫ్రాక్ వేసి దానికి మ్యాచింగ్ ఈ బౌ క్లిప్స్ పెట్టేసామంటే సరిపోతుంది. ఇవి చూసారు ఎంత బాగుందో, చిన్న బ్యాగ్, ఒక పింక్ కలర్ ఫ్రాక్ వేసి ఈ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేసామంటే అసలు ఎంత క్యూట్గా ఉంటారో అసలు. నిజంగా చాలా బాగుంది, నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది ఇది చూడటం. నిజంగా అసలు ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే చాలా బాగా రెడీ చేయొచ్చు అనమాట. చాలా బాగున్నాయి. ఇవన్నీ రిబ్బన్స్ అనమాట, రకరకాల కలర్స్ అన్నీ ఉన్నాయి మంచిగా. ఇవన్నీ కూడా సింగిల్ రబ్బర్ బ్యాండ్స్. ఎంత బాగుందో అసలు, ఎన్ని ఉన్నాయి చూసారా అసలు. 1 2 కాదు, మల్టిపుల్ ర్యాక్స్, అసలు మల్టిపుల్ రోస్ అనమాట. చాలా బాగుంది. ఇవి కూడా టిక్టాక్సే, కొంచెం ఇవి బ్రాండెడ్ అనుకుంటా. బాగుంది. ఇది కూడా అన్నీ బాగున్నాయి. ఇంక ఈ టిక్టాక్స్ చూసారు కదా, ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి టిక్టాక్స్. 1 2 కాదు బాబాయ్, చాలా 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 ఉన్నాయి. ఇవేమో ఫ్లాట్ క్లిప్స్ అనమాట. కొంచెం ఇలా హెయిర్ అంతా కలిపి పెట్టుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి క్లిప్స్ బాగా యూజ్ అవుతాయి. నేను ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నానండి, ఎందుకంటే ఇంకా సగం వీడియో ఉంది. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను, అండ్ అలాగే యూస్ కూడా అయింది అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం ఈ వీడియో నచ్చినా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.